నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్. కరీంనగర్ జిల్లాలో సాయంత్రం వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి 47.34%, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 64.74% పోలింగ్ నమోదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో స్వల్ప ఉద్రిక్తత. కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆందోళన. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలను తగ్గిస్తే దేశం విచ్ఛిన్నానికి నాంది పలుకుతుంది. అలాంటి సాహసం బీజేపీ చేయదు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో పెట్టుకున్న విద్యా సమస్యలపై పోరాడే నాయకుడినే మద్దతునివ్వాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తప్పని యూరియా కష్టాలు. చెప్పులు, రాళ్లు, ఇటుకలు క్యూలో పెట్టి ఆందోళనకు దిగిన రైతులు. మహాకుంభమేళా ముగింపును పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సందేశమిచ్చారు. భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనట్లయితే క్షమించాలని కోరారు. 45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళా విశేషాలను ప్రధాని మోడీ తన బ్లాగ్లో రాశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత ఈజీ కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనట్లయితే అందుకు క్షమించాలని కోరారు ప్రధాని మోడీ. ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. భారతీయ ఐక్యతను కుంభమేళా నిదర్శనంగా నిలిచింది. అంచనాలకు మించి పలు ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్కు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతుందని, నవభారత్ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇది నిదర్శనమని మోడీ అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేమన్నారు. త్రివేణి సంగమం నది తీరానికి అన్ని కోట్ల మంది వచ్చారంటూ యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఈ భక్తులెవరికీ అధికారికంగా ఆహ్వానాలు పంపించలేదు. అయినా పవిత్ర సంగమంలో పుణ్య స్నానాల కోసం వారంతా తరలివచ్చారు. నది స్నానాలు ఆచరించిన తర్వాత వారి ముఖాల్లో కనిపించిన సంతోషం నేనెప్పటికీ మర్చిపోలేను. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా మంది వ్యయ ప్రయాణాలను కోర్చి కుంభమేళాకు రావటం చాలా సంతోషంగా ఉందని మోదీ చెప్పుకొచ్చారు. కుంభమేళాను సక్సెస్ చేసిన యూపీ సర్కార్కు సహకరించిన ప్రయాగ్రాజ్ ప్రజలు, భక్తులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించడం మామూలు విషయం కాదన్నారు. ఈ పూజల్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే క్షమించాలని గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నారు. భగవంతుని స్వరూపాలుగా భావించే భక్తులకు సేవ చేయడం ఏదైనా లోపం ఉన్నట్లయితే అందుకు ప్రజలు కూడా క్షమించాలని కోరుతున్నారు మోదీ. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా వేగంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో గురువారం హెచ్సిఎల్ టెక్ నూతన క్యాంపస్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మల్టీనేషనల్ బడా కార్పొరేట్ సంస్థలతో హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని, ప్రతిరోజు నేను ఈ సంస్థలతో ఎంఓయూలు లేదా కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్లు రాబట్టగలిగామన్నారు. ఉద్యోగాల కల్పనపై ఫోకస్ పెట్టామని, ఎక్కువ ఏఐ వినియోగం, తక్కువ ద్రవ్యోల్బణంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ $1 ట్రిలియన్ జీడీపీ స్టేట్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే కొంతమంది ఇది అసాధ్యం అంటున్నారు. కానీ తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు, కుదుర్చుకుంటున్న ఒప్పందాలు చూశాక తెలంగాణ ఎదుగుదలను ఆపలేమని అందరూ అంగీకరించక తప్పడం లేదన్నారు. నా పోటీ పొరుగు రాష్ట్రంతో కాదని, ప్రపంచ స్థాయి నగరంలో తీర్చిదిద్దేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. తెలంగాణలో కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చాం. డేటా సెంటర్ హబ్గా రాష్ట్రాన్ని మార్చుతున్నామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుందని, తెలంగాణ రైజింగ్ అంశాన్ని నేను ప్రస్తావిస్తే తొలుత అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తుందన్నారు. లైఫ్ సైన్సెస్లో ప్రపంచంలోనే ఆమ్జిన్ సంస్థలను ఆహ్వానించాం. బయో ఆసియా 2025 సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. హెచ్సిఎల్కి భారతదేశాన్ని గర్వపడేలా చేస్తుందని, 60 దేశాల్లో 2.2 లక్షల మందితో పనిచేస్తుందని కొనియాడారు. 2007లో హైదరాబాద్లో అడుగుపెట్టిన హెచ్సిఎల్ ఇప్పుడు భారీగా ఎదిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ మాదిరిగా హెచ్సిఎల్కు కూడా తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హెచ్సిఎల్ టెక్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై కలీగ్ మినిస్టర్
T. Sridhar Babu Garu, Mr. Vijay Kumar, CEO and Managing Director HCL. Happy to inaugurate the KRC campus of. I'm either signing new MOUs with multinational and big corporations come to Hyderabad, or we are inaugurating new facilities of MOUs we signed last year. Today, Hyderabad and Telangana are the fastest growing city. In just over 1 year, I'm proud to share we have received highest investments in Telangana, both domestic and foreign. We have made it the number one in job creation. We have highest AI adoption and lowest. When I first said I will make Telangana $1 trillion GDP state. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 233 పోలింగ్ బూత్ కేంద్రంలో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ విద్యార్థికులు ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధికి అభ్యున్నతికి తోడ్పాటును అందించే వారిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఇవాళ జరుగుతున్న పట్టభద్రుల ఎలక్షన్ని అందరూ పట్టభద్రులు మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇప్పుడే నేను నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది. దయచేసి అందరం కూడా బాధ్యతగా వచ్చి మన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ, అట్లానే చాలామంది నన్ను అడగడం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ మరియు ఈ ఎలక్షన్లో లేదు కదా అని. ఎస్, బీఆర్ఎస్ పార్టీ లేదు. నిజానికి చెప్పాలంటే ఏ పార్టీ సింబల్ కూడా ఉండదు ఈ ఎలక్షన్లో. కరీంనగర్లోని 316 పోలింగ్ బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన నరేందర్ రెడ్డి, ఉత్తర తెలంగాణలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. పలు చోట్ల ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరీంనగర్లోని ధన్గర్ వాడి హై స్కూల్లో 316 పోలింగ్ బూతుల్లో కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా నిర్ణయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నరేందర్ రెడ్డి కోరారు. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో ఓటర్లు వాస్తవ పరిస్థితులను గమనించి ఓటు హక్కు వినియోగించుకోవాలని నరేందర్ రెడ్డి కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్కు పాజిటివ్ వేవ్ కనిపించిందని తెలిపారు. జగిత్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 2019లో పట్టభద్రులు ఇచ్చిన తీర్పే మళ్లీ రాబోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు పాజిటివ్ వేవ్ కనిపించడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయని చెప్పారు. పార్టీ గుర్తింపు, అభ్యర్థి ఎంపికతో కాంగ్రెస్ గెలుపు తథ్యమని తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా వరుసగా 2 ఓటమిలతో నిరాశ నిస్పృహలతో ఉన్న తాను ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల పట్టభద్రులు కాంగ్రెస్ కు పాజిటివ్ తీర్పు ఇస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ గా కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పండి. అంటే ఈ పదం ఎందుకు వాడుతుందంటే ఎన్నిక అనేది ప్రధానంగా 2 ఆధారపడి ఉంటుంది. ఒకటి రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ, రెండవది అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ పార్టీ పరంగా ఏదైతుందో, వీళ్ళ గతానికి మరియు ఈ సంవత్సర కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కొరతతో రైతులు చెప్పులు, రాళ్లు, ఇటుకలు క్యూలో పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. యూరియా కొరతతో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద చెప్పులు, రాళ్లు, ఇటుకలు, పాస్బుక్లు క్యూల్లో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బారులు తీరిన రైతులకు ఒక బ్యాగు మాత్రమే ఇవ్వటంతో అన్నదాతల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవసరమున్నన్ని యూరియా బ్యాగులు ఇవ్వకపోవడంతో ఒక బ్యాగ్తో పంట ఎలా పండుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావలసినంత స్టాక్ లేకపోవడంతోనే యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. పంటకు చివరి దశలో కావలసిన యూరియా లేకుంటే పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయే పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో యూరియా లేకుంటే రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమాధానం చెప్పలేక అధికారులు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు యూరియా లేక మొత్తం లక్షలకు లక్షలు భూమి మీద పెట్టినాము.
ఆ లక్ష్యాలు ఇప్పుడు మాకు అస్సలు మోపు మీద దెబ్బతీస్తుండ్రు. ఈ గవర్నమెంట్ ఇవన్నీ పథకాలు పెట్టి మమ్మల్ని నాశనం చేస్తుండ్రు. మరి ఎందు గురించి ఇట్లా రైతు బతుకుడా? మరి ఏదైనా నిజమిచ్చి చంపుతారా? మరి ఏదన్నా ఒకటి మాకు నిర్ణయం చెప్పాలా? అన్నీ మోపుకొచ్చినాకనే దెబ్బతీస్తుండ్రు. మోపుకొచ్చినాక దెబ్బతీస్తే మేము ఎట్లా బతుకుడు రైతులము? మాకు ఏ ఆధారం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ న్యూట్రల్గా ఉందని ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదంటూ ప్రసన్న హరికృష్ణతో చేతులు కలపడం రాజకీయ దుమారం రేపుతోంది. కరీంనగర్ వాణికేతన్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వినియోగించుకున్నారు. అదే సమయంలో అక్కడికి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ రావడంతో ఆయనతో కరాచారం చేసిన బీఆర్ఎస్ నేతలు అతన్ని ఆశీర్వదించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ న్యూట్రల్ గా ఉందని ఎవరికీ మద్దతు ఇవ్వటం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలో పెట్టకపోయినప్పటికీ ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా పట్టభద్రుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా పోరాడాలని కోరారు. విద్యపై అవగాహన ఉన్న, సమస్యలపై పోరాడే సత్తా ఉన్న వారికి తాను మొదటి ప్రాధాన్యత ఓటు వేశానని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణలో నూతన విద్యా విధానం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. గెలిచే అభ్యర్థి ఎవరైనా విద్యా విధానంలో మార్పు కోసం పోరాడాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం అనేది బ్రిటిషు పరిపాలనలో ప్రారంభమైంది. ఇది మరి వివిధ కారణాల వల్ల అది ఇంకా కొనసాగుతున్నది. అయితే ఇంతకుముందు మిత్రులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు పట్టభద్రుల సమస్యలకు పరిమితమై కాకుండా విద్యా విధానం పైన, పట్టభద్రులు నైపుణ్యత పైన ఈ ఎమ్మెల్సీలు గెలవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నా ఓటు మాత్రం ప్రథమంగా ఈసారి వేసుకుంటున్నాను. నేను గతంలో ఓటు రిజిస్టర్ చేసుకోలేదు, ఈసారి ఓటు రిజిస్టర్ చేసుకున్నాను. సో ఈరోజు నా ఓటు హక్కును మొదటిసారి నేను వినియోగించుకున్నాను. నేను ఒక్కటి మాత్రం చాలా 56 నుంచి 57 మంది బరిలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత ఓటు కానీ, రెండో ప్రాధాన్యత కానీ, అవసరం మూడో ప్రాధాన్యత కానీ ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పార్టీల పరంగా. ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. చిగురు మామిడి పోలింగ్ స్టేషన్లో వాహనాన్ని పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు కారులో 3 నెంబర్ ప్లేట్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కారును సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల ఉత్కంఠ రేపుతోంది. పోటాపోటీగా ప్రచారం, నిందలు, తిట్ల పురాణాలు, విందులు, పైసలు, పంపకాలు దాటి చివరి అంకానికి చేరుకుంది. ఎమ్మెల్యే ఎన్నికలను తలపించే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సాగింది. చివరి 2 రోజులు భారీగా డబ్బులు పంపిణీ జరిగింది. బడాబాబులు పోటీల్లో నిలవడంతో డబ్బులే ప్రధాన అస్త్రంగా మారాయి. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటాపోటీగా ఓటుకు కొన్ని చోట్ల 3,000, మరికొన్ని చోట్ల 5,000 పంపకాలు చేశారు. ఇక గురువారం రోజున జరిగే పోలింగ్ కోసం యాంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ సామగ్రితో పాటు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం రోజున శివరాత్రి పండుగ ఉన్నప్పటికీ పోలింగ్ సిబ్బంది ఇబ్బంది కారణంగానే ఎన్నికల విధులకు హాజరు కావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా పట్టభద్రుల ఎమ్మెల్సీకి కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 47,984 మంది ఓట్లు వేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 31,574 మంది, కామారెడ్డి జిల్లాలో 16,410 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నాయి. ఇందుకోసం నిజామాబాద్ జిల్లాలో 33 మండలాలకు 48 పోలింగ్ స్టేషన్లు, కామారెడ్డి జిల్లాలో 25 మండలాలకు 29 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కరీంనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా 27,088 మంది ఓటర్లు ఉండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5,766 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 3,751 మందికి గాను 33 మండలాలకు 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో 2,011 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు మొత్తం 25 మండలాల్లో 25 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల ఏర్పాట్ల యాంత్రాంగం పూర్తి చేసింది.
పెద్దపల్లి జిల్లాలోని మంతిని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఓటర్లు భారీగా బారులు తీరారు. 3 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఏర్పాట్లు చేయడంతో ఒక్కో ఓటర్కు గంటకు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో వ్యక్తి ఓటు వేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుండటంతో కొంతమంది ఓటర్లు వెనుతిరిగి వెళ్లారు. పట్టభద్రుల ఓటు వినియోగించుకోవడానికి గత 5 గంటలుగా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 400 నుంచి 500 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాల్సిన స్థానంలో 1120 మందికి 1130 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ లైన్లో గంటల తరబడి నిలబడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా బాలింతలు చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడి ఇప్పటివరకు లైన్లో ఒక 2-3 సొమ్మసిల్లి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాలు తిరగడం జరుగుతుంది కోరుట్ల నియోజకవర్గం. ముఖ్యంగా ఉదయం మల్లాపూర్ 2 పోలింగ్ కేంద్రాలు విజిట్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తూ చాలామంది ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్స్ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి వేసామని కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా నేను గంట సేపు పోలింగ్ బూతుల కేంద్రాల దగ్గర ఉండి మరి ఓటు వేసి వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ మాకు డిఎస్సి పెట్టినారు, మరి 11,000 ఉద్యోగాలు వచ్చినాయి, మరి టీచర్స్ కూడా 10 సంవత్సరాల నుంచి అది ప్రమోషన్స్ లేవు, ట్రాన్స్ఫర్స్ లేకుండే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాకు ట్రాన్స్ఫర్స్ అయినాయి. ప్రధాని మోదీ డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, ప్రతి విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. మేము వాస్తవాలు బయట పెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శిస్తున్నారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, బీజేపీ కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైందన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ పై కేసులు పెడతామని రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. లేనిపోని విషయాలు తెచ్చి మాకు అంటగడుతున్నారని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప సీఎంకు ఇంకొక ఆలోచన లేదని దుయ్యబడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబమని, మేము ఎప్పుడు ప్రోటోకాల్ను ఉల్లంఘించలేదని, కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతకు శక్తులుగా వ్యవహరిస్తున్నారని కవిత మండిపడ్డారు. చెప్పుకొచ్చారు. నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికీ. ఇది నా సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు, కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నాం. ఈ కాగ్ రిపోర్ట్లో మొత్తం 2024-25కి మన ప్రభుత్వం 10 నెలల యావరేజ్ ఇచ్చిరు. వీళ్ళు దీనికి కంప్లీట్గా కేవలం మిత్తి కోసం, అప్పుల మీద మిత్తి కోసం కట్టింది 22,000 కోట్లు. యావరేజ్గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది. అన్ని 10 నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు ఈ మాట అని. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, జక్రన్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ తదితర ప్రాంతాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 821 పోలైన ఓట్లు, పురుషులు 417, మహిళలు 266, మొత్తం పోలైన ఓట్లు 683.83%. మోపాల్ మండలంలో పట్టభద్రులు 642 మందికి గాను 528 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, 82%. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 468, పోలైన ఓట్లు 404, 82%.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటు మొత్తం 328, పోలైన ఓట్లు 282, 86%. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 715, పోలైన ఓట్లు 558, 78%. నిజామాబాద్ రూరల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. PS 128 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 372, పోలైన ఓట్లు 285, 76%. PS 129 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 938, పోలైన ఓట్లు 730, 78%. నిజామాబాద్ జిల్లా చక్రన్పల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 838, పోలైన ఓట్లు 623, 74%. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ ఓటర్ స్లిప్పులను ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు. జిల్లా మరియు కామారెడ్డి టౌన్లో చాలా భారీగా ఓటింగ్కు తరలి వస్తున్నారు. కొంచెం లేట్ అయింది. నిన్న శివరాత్రి మహాశివరాత్రి ఉండే కాబట్టి కొంచెం లేచి రావడం లేట్ అయింది, కానీ ఇప్పుడు మంచి పికప్ తీసుకుంది. చాలామంది ఓట్లు వేస్తున్నారు. ఇది మంచి పరిణామాలు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కూడా ఓట్ వాల్యూ తెలుసు. అందు గురించి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్కు నా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో నిజామాబాద్, ఆర్పూర్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. మొదటి 2 గంటల వరకు ఒక మోస్తారుగా సాగిన ఓటింగ్ అనంతరం వేగం పుంజుకుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియను సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల SFS పాఠశాలలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 122లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను, పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించారు. మాక్లూర్ మండలం మాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లను సందర్శించిన కలెక్టర్ ఓటింగ్ కొనసాగుతున్న తీరును గమనించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల్లో నెలకొన్న ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక వాహనాలలో కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు తరలించేలా కలెక్టర్ పర్యవేక్షణ జరిపారు. ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు SSR విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యుల సంఘం ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని, TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను కలిశారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రైవేటు విద్యా సంస్థల తరఫున SSR విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి మద్దతు తెలపాలని సీఎం కోరటంతో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ రోజు ప్రైవేటు విద్యా సంస్థలకు బకాయిలు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను మొదటి విడతగా బకాయిలు చెల్లించడం పట్ల ప్రైవేటు విద్యా సంస్థల
యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు మొదటి విడత ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసినందుకు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో ముబారక్ నగర్ డివిజన్లో జెడ్పీహెచ్ఎస్ ముబారక్ నగర్లో గల 128 మరియు 129 పోలింగ్ కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నిజామాబాద్ నగరంలో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ మెదక్ యొక్క ఈ 4 జిల్లాల పట్టభద్రులతో పాటు టీచర్ ఉపాధ్యాయుల యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది. మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు నేను నిజామాబాద్ పట్టణంలోని ఎస్ఎస్ఎఫ్ స్కూల్లో 124 బూత్లో నా ఓటును వినియోగించడం జరిగింది. మీకు అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా ఓటు వినియోగించుకోవడానికి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెంబర్ 122లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో మొదటి 2 గంటలు ముగిసిన సమయానికి ఉదయం 10 గంటలకు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 9.5% ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15.97% పోలింగ్ నమోదయ్యిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ కాన్స్టిట్యున్సీస్కి ఓటింగ్ అనేది ప్రశాంతంగా స్టార్ట్ అయింది. మన జిల్లాలో టోటల్ 81 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 48, టీచర్స్కి సంబంధించి 33, మొత్తం 81 పోలింగ్ స్టేషన్లో కూడా మార్నింగ్ మనకి 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయింది. 10 o'clock వరకు మనకి టీచర్స్కి సంబంధించి 16%, గ్రాడ్యుయేట్స్ సంబంధించి అరౌండ్ 10% పోలింగ్ నమోదు. భార్య ఒంటిపైన కిరోసిన్ పోసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం చోటు చేసుకుంది. రజిత అనే గృహిణి ఒంటిపై పెట్రోల్ మంటలు కలకలం రేపాయి. ఈ రోజు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. బోధన్ పట్టణానికి చెందిన సాయితో రెంజల్ మండలం బాగేపల్లి గ్రామానికి చెందిన రజితకు 15 సంవత్సరాల క్రితం పెళ్లైంది. 2 కుమార్తెలు ఉన్నారు. బోధన్లోని తన ఇంట్లో ఈ నెల 24న రాత్రి రజిత ఒంటిపై పెట్రోల్ మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఎం వెంకటనారాయణ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్. కరీంనగర్ జిల్లాలో సాయంత్రం వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి 47.34%, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 64.74% పోలింగ్ నమోదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో స్వల్ప ఉద్రిక్తత. కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆందోళన. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలను తగ్గిస్తే దేశం విచ్ఛిన్నానికి నాంది పలుకుతుంది. అలాంటి సాహసం బీజేపీ చేయదు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో పెట్టుకున్న విద్యా సమస్యలపై పోరాడే నాయకుడినే మద్దతునివ్వాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తప్పని యూరియా కష్టాలు. చెప్పులు, రాళ్లు, ఇటుకలు క్యూలో పెట్టి ఆందోళనకు దిగిన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.